उत्तर प्रदेश राजस्थान సరిహద్దుల్లో గోర్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బులంద్ షహర్ లో ట్రాక్టర్ ని ఓ కంటైనర్ ఢీకొట్టింది. దీంతో 8 మంది అక్కడికక్కడే దుర్మరణ పాలయ్యారు. మరో 43 మందికి గాయాలయ్యాయి. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు అక్కడికి వచ్చినటువంటి సహాయక సిబ్బంది. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనబడుతోంది. కాస్గంజ్ నుంచి రాజస్థాన్లోని జహర్పీర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బులంద్ షహర్లో ట్రాక్టర్ని ఢీకొట్టింది ఓ కంటైనర్. ఆ కంటైనర్లో ట్రాక్టర్లో సుమారుగా 43 మంది ప్రయాణికులు ఆ ట్రాక్టర్లో కంటైనర్ల వివిధ మార్గాల వైపుగా వెళ్తూ ఉన్నారు. సో 8 మంది అక్కడిక్కడే రెండు వాహనాలు వెళ్తున్న వారు మరణించారు. సో గాయపడిన వారిని సమీప ఆసుపత్రి తరలించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే కాస్గంజ్ నుంచి రాజస్థాన్ వైపుగా జహపీర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మీరు చూస్తున్న లైవ్ విజువల్స్లో అక్కడికి చాలా పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు చేరుకున్నారు. సో కలెక్టర్ చేరుకున్నారు. అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఆయన అక్కడ మృతులను కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి గాయాలపైనటువంటి క్షతగాత్రలను కూడా పరిశీలిస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుంటున్నారు, యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. వారంతా కూడా ఒక ఆసుపత్రిలో కంప్లీట్గా ఇక్కడి నుంచి అక్కడ వరకు చూడండి ఆ బెడ్ పైన వాళ్ళంతా కూడా ఒకే ఘటనలో గాయాల పాలైపోయి చికిత్స పొందుతున్నవారు. సో ప్రజెంట్ ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రజెంట్ ట్రాక్టర్ కంటైనర్ రెండు ఒకే మార్గం వైపుగా వెళ్తున్నాయా? అసలు ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం డెఫినెట్గా స్పీడ్ అనేది ఒక ప్రమాద కారణమై ఉంటుంది. సో స్పీడ్తో పాటుగా కొంత డ్రైవర్ నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే అక్కడ సరైనటువంటి ట్రాఫిక్ గైడ్ లైన్స్ లేకపోవడం అన్నీ కూడా డెఫినెట్గా ప్రమాదానికి కారణమై ఉంటాయి. మా ప్రతినిధి శిల్ప కూడా అందుబాటులో ఉన్నారు. శిల్పతో మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అప్డేట్స్ ఏంటి? రైట్, ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 2:15 ఈ ఘటన జరిగినట్లు కూడా ఒకవైపు తెలుస్తుంది. ప్రధానంగా జాతీయ రహదారి పైన ఒకవైపు ఏటైతే రాజస్థాన్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ బార్డర్ మీద ఈ ప్రమాదం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా దేవుని దర్శించుకోవడానికి వెళ్తున్న సమయంలోనే అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. ప్రధానంగా ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. అందులో ఒక మహిళలతో పాటు చిన్నారు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 43 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్కి తరలించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు కంటైనర్ వేగంగా వీళ్ళు వెళ్తున్నటువంటి ఏదైతే ట్రాలీ ఉందో అత్యంత బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవైపు అర్ధరాత్రి కావటంతో అక్కడ ఒకవైపు సహాయ చర్యలు కావచ్చు, వీటిలన్నీ కూడా కొంచెం అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఒకవైపు ఓవర్ స్పీడ్, అదేవిధంగా డ్రైవర్ నిద్రమత్తు దీనికి ప్రధాన కారణంగా అంటూ కూడా ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంచనాకు వచ్చారు. మొత్తం మీద ఇప్పటికే ఒకవైపు మృతదేహాలు కావచ్చు వారిని కూడా ఇటు కుటుంబ సభ్యులకు కూడా ఇస్తున్న వాళ్ళందరూ కూడా రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా దేవుని దర్శనం కోసం వాళ్ళందరూ కూడా భక్తులుగా వెళ్తున్నారు. భక్తులుగా వెళ్తున్న సమయంలోనే ఈ విధంగా అనుకోని ఘటన వాళ్ళందరూ కూడా చిదిమేసింది. దాదాపు మహిళలు ఎక్కువ మంది, ఈ ఘటనలో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక చిన్నారి సైతం ఎవరైతే 8 మంది మరణించారో అందులో చిన్నారి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ట్రక్ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. మొత్తాన్ని దీనికి గల కారణాలు ఏంటి అని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. బాడీ క్రేన్స్ అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. చాలా మంది కూడా ఇరుక్కుపోయినట్టు కూడా తెలుస్తుంది. సో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే తీస్తున్నారు. ప్రస్తుతం 43 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా మంది కూడా విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా అర్ధరాత్రి కావడంతో ఒకవైపు అక్కడికి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా మారడంతో ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా అయింది. ఇప్పటికే అటు సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 50 మంది వరకు ఉన్నారు. అందులో 43 మంది వరకు గాయపడ్డారు. 8 మంది మరణించారు. దాదాపు 50 మందికి పైన ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళు వెళ్తున్నటువంటి ట్రాలీని కంటైనర్ బలంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఒకవైపు ఎవరైతే ఆ కంటైనర్ సంబంధించిన డ్రైవర్ ఉంటారో ప్రస్తుతం అదుపులోకి తీసుకొని ప్రస్తుతం కేసు నమోదు చేసి అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరా ఆధారంగా ఓవర్ స్పీడ్ ఏమైనా ఉందో ఒకవైపు డ్రైవర్ నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీని కారణంగా 8 మంది ప్రాణాలు బలి తీసుకుంది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకోవైపు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మనోజ్. థ్యాంక్ యూ శిల్ప.
సో ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ సరిహద్దుల్లో, రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అటు ఒక ట్రాక్టర్ని కంటైనర్ ఢీ కొట్టడంతో 8 మంది స్పాట్లో మరణించారు. మిగిలినటువంటి 43 మంది కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ గాయపడినటువంటి వారు కానివ్వండి, ప్రత్యక్ష సాక్షులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. मेरा नाम जितेंद्र है और ये अरनिया क्षेत्र में, ये जिला बुलंदशहर में पड़ता है, अरनिया क्षेत्र। वहाँ पे ये हादसा हुआ है। एक ट्रैक्टर, हमारे गांव का ट्रैक्टर था और हम गांव मेरा है रफैतपुर आनंदीपुर, जो पोस्ट सोरो है और जिला कासगंज में पड़ता है। हम लोग ये ट्रैक्टर से झारपीर बाबा गोगा मेड़ी जा रहे थे राजस्थान में। वहाँ पे एक ट्रक वाले ने पीछे से रोड पे अपनी साइड पे चल रहा था ट्रैक्टर, और पीछे की साइड से एक मतलब ट्रक वाले ने ऊपर से दे दिया। कितने लोग सवार थे? उस पे 40 से 50 लोग सवार थे ट्रैक्टर पे। जो उसमें घायल हैं, सारे लोगों की चोट आई है और कुछ मृत्यु भी हो गई है। कितने लोगों की मृत्यु? मृत्यु अभी तक तो 8 लोगों की हो गई है, जो हमें दिखाई दे रहा है, दिखाया गया है। 8 लोगों की मृत्यु हो गई है अब तक, और गंभीर हालत में है। कहाँ कहाँ भर्ती हैं? अलीगढ़ भर्ती हैं, और बुलंदशहर, ये बुलंदशहर खुर्जा में ही पड़ता है कैलाश हॉस्पिटल, जिसमें यहाँ पे मैं खड़ा हूँ। कैलाश हॉस्पिटल में भर्ती हैं और बुलंदशहर में ही भर्ती हैं। मरने वाले थे उसमें महिला, बच्चे और